ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి మాటల బాధ్యత అనే అంశం తీవ్ర చర్చకు వచ్చింది. చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేవలం వ్యక్తిగత తప్పిదంగా మిగల్లేదు, అది పరిశ్రమ స్థాయి సమస్యగా మారింది. అసలు విషయమేంటి? దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ చేసిన వ్యాఖ్యలు మోరల్ పోలీసింగ్లా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ప్రత్యేకంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడిన విధానం అభ్యంతరకరమని అనేక వర్గాలు భావించారు. మా సహా పలువురు మహిళా ప్రతినిధులు అధికారికంగా లేఖ రాశారు. వారి డిమాండ్ స్పష్టం: షరతుల్లేని పబ్లిక్ క్షమాపణ, ఇలాంటి వెనుకబడిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు. శివాజీ క్షమాపణ సరిపోతుందా? వివాదం పెరిగిన తర్వాత శివాజీ ఇచ్చిన వివరణ ఇలా ఉంది: నేను అమ్మాయిలందర్నీ ఉద్దేశించి చెప్పలేదు, కేవలం హీరోయిన్లు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని మాత్రమే చెప్పాను. కానీ మధ్యలో అనుచితమైన భాష ఉపయోగించబడింది, అందుకు నేను క్షమాపణ కోరుతున్నాను. ఇక్కడే అసలు సమస్య. నిజం చెప్పాలంటే ఉద్దేశం మంచిదే అని చెప్పుకోవడం పరిష్కారం కాదు. పబ్లిక్ స్టేజ్పై మాట్లాడే వ్యక్తికి భాషపై పూర్తి నియంత్రణ ఉండాలి. మధ్యలో మాటలు తప్పాయి అనేది బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నంలా కనిపిస్తోంది. ఇది ఎందుకు సీరియస్ మ్యాటర్? ఇది ఒక్క శివాజీ గురించి మాత్రమే కాదు, సినీ ఈవెంట్లలో మహిళలపై వ్యాఖ్యలు సాధారణమవుతున్నాయి. వాటిని ఎమోషన్లో చెప్పాం అని కప్పిపుచ్చడం అలవాటైంది. కానీ ప్రభావం మాత్రం సామాజికంగా ప్రమాదకరం. ప్రముఖులు మాట్లాడే మాటలు ఫ్యాన్స్ తీసుకునే మెసేజ్ అవుతాయి. అదే నార్మల్గా మారుతుంది. అదే సమస్య. తుదిమాట బ్లంట్గా: శివాజీ చేసిన క్షమాపణ డ్యామేజ్ కంట్రోల్లా ఉంది, అకౌంటబిలిటీలా కాదు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. పబ్లిక్ ప్లాట్ఫాంపై మాట్లాడే వాళ్లకు జీరో టాలరెన్స్ ఉండాలి. క్షమాపణ కంటే నిర్వహణాత్మక చర్యలు అవసరం. ఇది వ్యక్తిపై దాడి కాదు, ఇది పరిశ్రమ ఎదగాలంటే అవసరమైన కఠిన నిజం.